హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ సిటీ ఇంటిమేషన్ స్టిప్ అనేది ఆల్రెడీ నన్ను ఇవ్వడం జరిగింది. కాకపోతే చాలా మంది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ కి క్రిమిలేయర్ అంటే ఓబీసీ ఎన్సీఎల్ కి బదులుగా ఓబీసీ సిఎల్ అని చెప్పి అయితే మిస్టేక్ అయితే పడింది. సో దానికి సంబంధించి చాలా మందికి కూడా పడడం వల్ల మనకి రైల్వే దాన్ని అయితే రెక్టిఫై చేస్తూ అప్డేటెడ్ లింక్ అయితే ఇచ్చింది. మీరు ఇక్కడ లింక్ లో ఒకసారి మళ్ళీ ఎవరైతే ఓబీసీ ఎన్సీఎల్ కి బదులుగా సిఎల్ అని పడిందో ప్రతి వాళ్ళు ఒకసారి మళ్ళీ రీలాగిన్ అయ్యి చెక్ చేసుకోండి, మీకైతే అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీకు లింక్ లో కూడా పైన నోట్ ప్లీజ్ చెక్ యువర్ అప్డేటెడ్ ఓబీసీ సిఎల్ అండ్ ఎన్సీఎల్ కేటగిరీ అని ఉంది. ఒకసారి ప్రతి వాళ్ళు మీ సిటీ ఇంటిమేషన్ లింక్ లో మీ యొక్క డీటెయిల్స్ ని ప్రాపర్ గా ఒకసారి చూసుకోండి. మీ నేమ్ కానీ కేటగిరీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా మిస్టేక్ లేకుండా పడ్డాయా లేదా అని చెప్పి. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక లాగిన్ అయిన తర్వాత పైన హెల్ప్ డెస్క్ ఆప్షన్ ఉంటుంది, ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ తో వాళ్ళకైతే మిస్టేక్ పడింది అని చెప్పి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ అయితే చేయండి. ప్రస్తుతానికైతే ఈ కేటగిరీ అప్డేట్ చేశారు, ఒకసారి మళ్ళీ లాగిన్ అయితే చెక్ చేసుకోండి. ఇక చాలా మంది కూడా లాగిన్ అవుతూ ఉంటే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, అందరికీ ఓపెన్ అవ్వదు. మనకి నవంబర్ 25వ తారీఖు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి నిన్న ఓపెన్ అవుతుంది, 26న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఈ రోజు ఓపెన్ అవుతుంది. మీకు గనక ఎప్పుడు ఎగ్జామ్ ఉందో తెలియదు కాబట్టి 27 ఉంటే 17న, 28 ఉంటే 18న, 29 ఉంటే 19న అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఓపెన్ అవ్వని వాళ్ళు ప్రతిరోజు కూడా 19 దాకా డైలీ లాగిన్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి, మనకి అప్పుడే క్లారిఫికేషన్ అయితే వస్తుంది. మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కనుక మీది యాక్సెప్టెడ్ అని వస్తే మీకైతే ఇష్యూ కానీ టెన్షన్ కానీ అయితే లేదు. మీరు ప్రిపరేషన్ పైన అయితే దృష్టి పెట్టండి, రివిజన్ పైన అయితే కనుక. ఇక చాలా మంది ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడుతుంది ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. ఒకసారి మీరు డౌట్ ఉంటే కనుక ఏదైనా ఛాన్స్ తీసుకోవాలనుకుంటే హెల్ప్ డెస్క్ ఒకసారి మెసేజ్ అయితే పెట్టి చూడండి, బాగా లాంగ్ వస్తే కనుక. జనరల్ గా మీకు గతంలో కూడా వీడియో అయితే చేశాను కదా, సెంటర్ ఎలా అలాట్ చేస్తారు అంటే మీ అడ్రస్ ఏదైతే మీరు అప్లై చేసినప్పుడు ఇస్తారో, ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాని పిన్ కోడ్ బేస్ చేసుకుని నియర్ బై ఇస్తారో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారో అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ హోమ్ అడ్రస్ కి ఆ నియర్ బై పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఇస్తారో. పీడబ్ల్యూ అయిపోయిన తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ ఇస్తారో. వాళ్ళిద్దరూ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ కి అయితే మనకి ఆర్డర్ వైజ్ గా మనకి అలాట్ చేసుకుంటూ వెళ్తారు ర్యాండమ్ గా. కాబట్టి సో పీడబ్ల్యూ ఫీమేల్ కి అలాట్ అయిపోయిన తర్వాత సెంటర్ అనేది ఫిల్ అయిపోతుంది కాబట్టి దానికి నియర్ బై సెంటర్, దానికి నియర్ బై సెంటర్ అలా ఇచ్చుకుంటూ వెళ్తారు. కాబట్టి చాలా మందికి కూడా కొంచెం లాంగ్ గానే, అంటే మనకి కొంతమందికి అయితే విజయవాడ పెట్టిన వాళ్ళకి గుంటూరు, సో కొంతమందికి అయితే విజయవాడ పెట్టిన వాళ్ళకి హైదరాబాద్ అలా కూడా వస్తున్నాయి. కొంతమందికి అయితే వేరే స్టేట్ కూడా కొంతమందికి వచ్చిందని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. ఓకే, కొంతమందికి వేరే జోన్ అప్లై చేసిన వాళ్ళు, భువనేశ్వర్ అప్లై చేసిన వాళ్ళు కూడా వైజాగ్ అయితే పడిందని చెప్తున్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది అడుగుతున్నారు, మీకు ఏఎల్పిఏ కాకుండా నెక్స్ట్ ఇంకా చాలా రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీరు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు, సెంటర్ ఎక్కడ ఇచ్చినా సరే అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకున్న వాళ్ళు కూడా మీకు మెంటల్ గా ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను. సెంటర్ అనేది ప్యూర్లీ మనకి ర్యాండమ్ గా లక్ బేస్ మీద అయితే అలాట్ అవుతుంది కాబట్టి సో మెంటల్ గా అయితే ప్రిపేర్ అయి ఉండండి. ఎక్కడైనా సరే వెళ్లే విధంగా 4 రోజుల ముందు మీకు హాల్ టికెట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇది మనకి ఏఎల్పికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఎగ్జామ్ చెక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏ జోన్ కి అప్లై చేశారు, మీ హోమ్ ఎక్కడ, మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది అని కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా చూస్తారో ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ కానీ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.